హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ లా షార్ట్స్ తెలుగు. చాలా ఇంపార్టెంట్ టాపిక్తో నా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. దాట్ ఈస్ నన్ అదర్ దాన్ ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. చాలామంది ఎఫ్ఐఆర్ అన్న పదం ఎన్నోసార్లు వినుంటారు, కానీ లా స్టూడెంట్స్ స్పెషల్లీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఆర్ అని ఎక్కడ మన బిఎన్ఎస్ఎస్లో కానీ సిఆర్పిసిలో కానీ మెన్షన్ చేసిండ్రు. కానీ అది చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్. బట్ హౌ? ఎలా అంటే ఇండైరెక్ట్గా ఒక మంచి ఎక్స్ప్లెనేషన్తో క్లియర్గా ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సెక్షన్ 173 ఇన్ బిఎన్ఎస్ఎస్ అండ్ సెక్షన్ 154 ఇన్ సిఆర్పిసి, ఈ సెక్షన్స్లో ఎఫ్ఐఆర్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్ అని స్పెసిఫిక్గా వర్డ్ని యూజ్ చేయరు, కానీ దాని ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఎఫ్ఐఆర్ అనమాట. ఈ సెక్షన్ని నేను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తరువుగా కవర్ చేస్తాను. అప్పుడు లాస్ట్లో సమ్మరైజింగ్ కింద నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కదా, అక్కడ దాకా పేషెన్స్గా వినండి. ఎందుకంటే రకరకాల క్వశ్చన్స్ ఏ యూనివర్సిటీ వాళ్ళైనా ఎక్కడ ఎంత కవర్ చేస్తారో నేను అక్కడ డిస్కస్ చేస్తాను. సో బేసిక్గా సెక్షన్ 173లో 4 సబ్సెక్షన్స్ ఉంటాయి. 4 సబ్సెక్షన్స్. ఫస్ట్ సబ్సెక్షన్ తర్వాత 2 ప్రొవిజన్స్ ఉంటాయి. జస్ట్ ఈ 4 పాయింట్స్ అండ్ ఆ 2 ప్రొవిజన్స్ గుర్తుపెట్టుకుంటే ఎఫ్ఐఆర్ అనేది మీ హ్యాండ్స్లో ఉంటుంది. ఎన్ని రకాల క్వశ్చన్స్ అడిగినా, ఎంత ఇండైరెక్ట్గా అడిగినా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేసి వచ్చేయచ్చు. ఈ సెక్షన్ 173 స్టార్ట్ చేయకముందు మీకు 2 పదాలకి అర్థం తెలియాలి. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి. దీనికి సపరేట్ డెఫినేషన్, సపరేట్ స్కెడ్యూల్స్ ఉన్నాయి. అందుకని వీటి కోసం ప్రత్యేకంగా ఇంకొక వీడియో ఎక్స్క్లూజివ్గా చేస్తాను. కానీ ఈ సెక్షన్కి ఎంతైతే అర్థం కావాలో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని క్రైమ్స్ ఉంటాయి కదా, లైక్ మర్డర్, రేప్, రాబరీ, ఇవన్నీ సీరియస్ అఫెన్సెస్, అవునా? ఈ డిఫమేషన్ ఇలాంటివి లెస్ హీనియస్ అఫెన్సెస్. ఇప్పుడు మర్డర్, రేప్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఇలాంటి క్రైమ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలంటే పోలీసులు చాలా త్వరగా యాక్షన్ తీసుకోవాలి. వెంటనే వెళ్ళి కుదిరినంత స్పీడ్ చేసుకొని వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేయాలి. సో ఇలాంటి కేసెస్కి వారెంట్ లేకుండానే పోలీస్ వెళ్ళి పర్సన్ని అరెస్ట్ చేయొచ్చు. అంటే వేర్ అ పోలీస్ ఆఫీసర్ కెన్ అరెస్ట్ ఎ పర్సన్ వితౌట్ అ వారెంట్, సచ్ అఫెన్స్ ఇస్ అ కాగ్నిజబుల్ అఫెన్స్. అదే స్పెషల్ కంప్లీట్లీ అపోజిట్ అనుకోండి, వేర్ అ పోలీస్ ఆఫీసర్ కెన్ నాట్ అరెస్ట్ అ పర్సన్ వితౌట్ అ వారెంట్ అంటే అదే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. సో ఇది ఎందుకు చెప్పాను ఈ సెక్షన్కి అంటే, ఎఫ్ఐఆర్ అన్నది కేవలం కాగ్నిజబుల్ అఫెన్సెస్కి మాత్రమే ఫైల్ చేస్తాం, అంటే మోర్ హీనియస్ ఆర్ సీరియస్ క్రైమ్స్కి. మరి ఏది కాగ్నిజబుల్ అఫెన్స్ కింద వస్తుంది, ఏది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద వస్తుంది అన్నది క్లియర్గా ఏ క్రైమ్ ఏంటి అని మన బిఎన్ఎస్ఎస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అది వేరే స్కెడ్యూల్లో మెన్షన్ చేస్తారు. ఓకే, సో బ్యాక్ టు ది ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్. సెక్షన్ 173లో మెయిన్ హెడ్డింగ్ ఒకసారి మీరు చూస్తే ఇన్ఫర్మేషన్ ఇన్ కాగ్నిజబుల్ కేసెస్ అని స్టార్ట్ అవుతుంది. సో let's go into the section. First subsection వచ్చేసి, every information relating to the commission of a cognizable offence, irrespective of the area where the offence is committed, may be given orally or by electronic communication to an officer in charge of a police station. ఈ సెక్షన్ క్లియర్గా ఏం చెప్తుందంటే, ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్ ఇన్ఛార్జ్ గారికి చెప్పాలంటే అది నువ్వు ఓరల్గా అయినా చెప్పొచ్చు, లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా చెప్పొచ్చు. ఓరల్గా చెప్తే ఏం చేస్తారంటే, ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో రాసుకునే వాళ్ళు క్లియర్గా రాసేసుకొని దాన్ని మళ్ళీ వాళ్ళు ఏం రాసుకున్నారో మీకు చదివి వినిపించి మీ సంతకాన్ని తీసుకుంటారనమాట. అదే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా అనుకోండి, లైక్ మెయిల్ ద్వారా ఇలా కనుక కన్వే చేసి ఉంటే 3 డేస్లో ఆ పర్సన్ని తీసుకొని ఫిజికల్గా ఆ పర్సన్ చేత సైన్ చేయించుకొని అది రికార్డులో పెట్టుకుంటారనమాట. ఎందుకంటే ఆథెంటిసిటీ తెలియడానికి, అన్నెసెసరీ ఫేక్ కంప్లైంట్స్ కాకుండా ఇది రియల్ అయ్యి నిజంగానే సీరియస్గా ఉంది, ఒక పర్సన్ సీరియస్గా కంప్లైంట్ చేశారు అని కన్సిడర్ చేసుకోవడానికి అలా చేస్తారనమాట. అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఒక పదం చూసారా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏరియా వేర్ ద అఫెన్స్ ఇస్ కమిటెడ్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక క్రైమ్ జరిగింది, మర్డర్ అని అనుకుందాం. ఒక మర్డర్ ఏ అనే ఊర్లో జరిగింది. ఇప్పుడు ఆ ఏ అనే ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్లోకే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు. బి అనే పక్కనున్న ఊరికి కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. దీన్నే మనం 0 ఎఫ్ఐఆర్ అంటాం. ఓకే, ఆ పదం చూసారా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏరియా వేర్ ద అఫెన్స్ ఇస్ కమిటెడ్ అంటే ఎగ్జాక్ట్గా అదే చెప్తుంది. ఇక్కడ జరిగితే ఇక్కడే ఇవ్వాలని లేదనమాట. ఒకవేళ ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ యాక్సెప్ట్ చేయలేదనుకోండి, పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు 0 ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ చేసుకుంటారనమాట. సో
ఇదే సబ్సెక్షన్ 1. ఈ సబ్సెక్షన్ 1లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్, ఒక్కొక్క పాయింట్. అందుకే ఎసెన్షియల్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఏంటి అని ఎవరైనా అడిగితే క్వశ్చన్లో ఈ పాయింట్ని జాట్ డౌన్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు? ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ది కమిషన్ ఆఫ్ అ కాగ్నిజబుల్ అఫెన్స్. సెకండ్ ఏం చెప్పొచ్చు? యూ కెన్ మేక్ ఇట్ ఓరల్లీ ఆర్ త్రూ బై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. థర్డ్, ఎవరికి? టు అన్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ అ పోలీస్ స్టేషన్. Fourth, very important, irrespective of the area where the offense is committed. సో దీన్ని ఏ ఆర్డర్లో అయినా మార్చుకొని రాయొచ్చు. కాకపోతే ఒక్కొక్క పదానికి మీనింగ్ ఏంటి అన్నది మీరు మైండ్లో పెట్టుకోండి. ఎలా కన్వే చేయాలి, ఎలా డ్రాఫ్ట్ చేయాలి అన్నది మీ ఇంట్రెస్ట్. సో ఇదే సింపుల్గా సబ్సెక్షన్ 1లో మనకు చెప్పారు. దీని తర్వాత 2 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయన్నాను కదా. సో ఫస్ట్ ప్రొవిజన్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఇన్ఫర్మెంట్ అనే వాళ్ళు ఉమెన్ అనుకోండి, లైక్ ఒక లేడీయే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటుంది. ఏ అఫెన్స్కి సంబంధించి అంటే బిఎన్ఎస్ ఉంది కదా, లైక్ ఐపీసీ అంటున్నాం కదా ఇంతకుముందు. ఐపీసీలో అంటే ఇప్పుడు బిఎన్ఎస్లో సెక్షన్ 64 to 71, సెక్షన్ 74 to 79 అండ్ సెక్షన్ 124 ఆఫ్ బిఎన్ఎస్ సంబంధించి సెక్షువల్ అసాల్ట్స్ కింద వస్తాయి. బిఎన్ఎస్ ఓపెన్ చేసి మీరు జాట్ డౌన్ చేసుకోవచ్చు. రకరకాల అఫెన్సెస్ ఉంటాయి ఇందులో రిలేటెడ్ టు ద ఉమెన్ అనమాట. ఇవన్నీ అఫెన్సెస్ రిలేటింగ్ టు ఉమెన్. వీటికి తను విక్టిమ్ అయింది అనుకోండి, దాని గురించి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటుంది అనుకోండి, అంటే ఇక్కడ ఇన్ఫార్మెంట్ ఎవరు? ఉమెన్. అప్పుడు కేవలం పోలీసులు కూడా ఉమెనే అయి ఉండాలి. అది రికార్డ్ చేసుకునే వాళ్ళు ఒక ఉమెన్ ఇన్ఛార్జ్ అయి ఉండాలి. ఓకే, సో పోలీస్ షుడ్ ఆల్సో బి అ లేడీ. ఇది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ప్రొవిజన్. సెకండ్ ప్రొవిజన్ వచ్చేసి ఆ ఇన్ఫార్మ్ చేసే ఉమెన్ ఉన్నారు కదా, ఇఫ్ షీఈస్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ డిజేబుల్డ్ అనుకోండి, అప్పుడు ఆ ఉమెన్ వాళ్ళ ఇంట్లో, అంటే ఎవరైతే ఇన్ఫార్మ్ చేస్తున్నారో ఆ ఇన్ఫార్మెంట్ ఇంట్లో కానీ, లేదా తను ఏదైనా ఒక ప్లేస్ చెప్పొచ్చు, నేను ఇక్కడ కన్వీనియంట్గా ఉంటాను అని. తను ఏ ప్లేస్ అయితే చెప్తుందో ఆ ప్లేస్ కానీ వెళ్ళి పోలీసులు అక్కడ తను చెప్పిన స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకొని అంటే తను ఎక్స్ప్లెయిన్ చేస్తడం, తిను రాయడం, ఇదంతా కూడా వీడియో తీయాలన్నమాట. వీడియో పెట్టుకొని అది కూడా రికార్డులో పెట్టుకోవాలి. సో ఇదే సబ్సెక్షన్ 1 ఇంక్లూడింగ్ ది ప్రొవిజన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సబ్సెక్షన్ 2. A copy of the information as recorded under subsection 1 shall be given forthwith, free of cost, to the informant or the victim. అంటే ఇన్ఫార్మెంట్ ఉంటారు కదా, విక్టిమ్ లేదా ఇన్ఫార్మెంట్ ఉంటారు కదా, ఎలా అయితే వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఎలాగైతే రాశారో దాని యొక్క కాపీని ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఎటువంటి ఛార్జ్ తీసుకోకుండా చెప్పిన వాళ్ళకి ఒకసారి ఇవ్వాలన్నమాట. అంటే దీనివల్ల వాళ్ళకి ఐడియా వస్తుంది ఎగ్జాక్ట్గా ఎలా రిజిస్టర్ అయింది, నేను చెప్పింది ఎలా కన్వే అయింది అన్నది వీళ్ళకి ఐడియా వస్తుందన్నమాట. సో ఎలా అయితే వాళ్ళు రాశారో పోలీస్ ఆఫీసర్ మీరు చెప్పింది, ఆ కాపీని మీకు ఇచ్చేయాలి. ఓకే, అది సెకండ్ పాయింట్. కాపీ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ క్లియర్గా వచ్చిన విక్టిమ్కి లేదా ఇన్ఫార్మెంట్కి ఇవ్వాలి అన్నది మీనింగ్. నెక్స్ట్ సబ్సెక్షన్ 3. ఓకే, ఈ సబ్సెక్షన్ 3 బియర్నెసెస్లో యాడ్ అయిన సబ్సెక్షన్. ఇదేం చెప్తుందంటే, మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఇంకో ఆఫీసర్ ఇన్ఛార్జ్కి డౌట్ ఉందనుకోండి, అంటే అది కాగ్నిజబుల్ అఫెన్సా నాన్ కాగ్నిజబుల్ అఫెన్సా అని డౌట్ ఉంటే ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేసుకోవచ్చు. ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది ఓన్లీ అది ఏ టైప్ ఆఫ్ అఫెన్స్ అని తెలుసుకోవడానికి మాత్రమే ఉండాలన్నమాట. అఫెన్స్ యొక్క గ్రావిటీ తెలుసుకోవడానికో, కమిషన్ గురించి తెలుసుకోవడానికో ఉండకూడదు. జస్ట్ అది కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా అని ఒక ఐడియా తెచ్చుకోవడానికి మాత్రమే ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయాలి. ఆ ఎంక్వైరీలో ఒకవేళ కాగ్నిజబుల్ అఫెన్స్ అయింది అని క్లారిటీ వచ్చిందంటే ఎఫ్ఐఆర్ని లాంచ్ చేసేస్తారు. ఒకవేళ కాగ్నిజబుల్ అఫెన్స్ జరగలేదు అని అనిపిస్తే ఆ ఇన్ఫార్మెంట్ ఉంటారు కదా, ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళకి 7 daysలో ఇన్ఫార్మ్ చేస్తారు, ఇది ఎఫ్ఐఆర్కి కాదు కాబట్టి మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయట్లేదు అని 7 daysలో ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలన్నమాట. ఇదే సబ్సెక్షన్ 3. ఇప్పుడు సబ్సెక్షన్ 4. ఇదంతా బాగానే ఉంది. ఎఫ్ఐఆర్ వెళ్ళాలి, కాగ్నిజబుల్ అఫెన్సెస్కే ఇవ్వాలి, వాళ్ళు రిజిస్టర్ చేయాలి, చేసింది మళ్ళీ మీకు ఒక కాపీ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి, ఇదంతా ఓకే. కానీ ఒకవేళ మీరు ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికో లేదా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ని కన్వే చేయడానికో వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చేసి ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? వాట్ ఇఫ్ ద రిఫ్యూజ్? ఏం లేదు, అదే ఈ సబ్సెక్షన్ 4. ఒకవేళ మీరు వెళ్ళిన పోలీస్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్ కంప్లీట్గా ఎఫ్ఐఆర్ని తీసుకోవడానికి రెడీగా లేరు అంటే, ఇది తీసుకోను అని మీ మొహం మీద చెప్పినా కూడా మీకున్న ఒక ఆప్షనే ఈ సబ్సెక్షన్ 4. ఫస్ట్ థింగ్, డైరెక్ట్గా ఎస్పీకి కానీ డిఎస్పీకి కానీ పోస్ట్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. అప్పుడు ఆయనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళంతటా వాళ్ళే డైరెక్ట్గా ఆయన ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, లేదా హీ కెన్ ఆర్డర్ సమ్వన్ అండర్ హిమ్ టు ఇన్వెస్టిగేట్ అనమాట. ఇది ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ ఎస్పీ ఆర్ డిఎస్పీ కూడా రిజెక్ట్ చేస్తే అప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ కంప్లైంట్ టు మెజిస్ట్రేట్.
సో ఇవే 4 ఇంపార్టెంట్ సబ్సెక్షన్స్ ఆఫ్ సెక్షన్ 173 BNSS. మొత్తం సమ్మరైజ్ చేద్దామా ఒకసారి. సో వాట్ ఈజ్ జీరో ఎఫ్ఐఆర్? సబ్సెక్షన్ 1లో చెప్పేశారు, ఏ ఊర్లో జరిగిందంటే ఆ ఊర్లోనే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా ఇవ్వచ్చు అని చెప్పేసి. అసలు జీరో ఎఫ్ఐఆర్ అని ఎందుకంటారో తెలుసా? ప్రతి కంప్లైంట్కి ఒక నెంబర్ ఉంటుందన్నమాట. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈ జీరో ఎఫ్ఐఆర్ అంటే జీరో వేసుకొని రిజిస్టర్ చేసుకుంటారు బేసిక్గా. మళ్ళీ ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్కి వెళ్ళాలో అక్కడికి మళ్ళీ పంపించేసి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది. సో దట్స్ వై దే కాల్ ఇట్ యాజ్ జీరో ఎఫ్ఐఆర్. ఓకే. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, FIR will always be registered only for the cognizable offenses, as I already mentioned. Okay. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, FIR అనేది ఎప్పుడు విక్టిమే వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. బేసిక్గా అక్యూజ్డ్ కూడా వెళ్ళి చెప్పొచ్చు, నేను ఇలా చేశాను, నా వల్ల ఇలా అయింది అని కూడా వాళ్ళు కూడా చెప్పొచ్చు. సో ఇట్ నీడ్ నాట్ బీ గివెన్ ఓన్లీ బై ద విక్టిమ్. ఓకే. అంతేకాదు, ఎనీ పర్సన్ హూ సీస్ ఇట్, లేదా ఎవరైనా చూసినా దాని గురించి తెలిసినా వేరే ఒక స్ట్రేంజర్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. లేదా police, he himself can also register the FIR. Okay. Other important point, FIR is not a substantive evidence. FIR అనేది ఎప్పుడు ఒక సపోర్టింగ్ ఎవిడెన్స్ మాత్రమే, అదే సబ్స్టాంటివ్ ఎవిడెన్స్ కాదు, ఎక్సెప్ట్ డయింగ్ డిక్లరేషన్. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అనుకోండి, FIRలో నువ్వు ఒకటి చెప్పావు, ఆ ఎగ్జామినేషన్ పార్ట్లో ఇంకొకటి చెప్తున్నావు, అంటే దానికి దీనికి ఆపోజిట్ అయింది, కాంట్రడిక్ట్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్పొచ్చు కాంట్రడిక్ట్ అవుతోంది అని చెప్పి. అప్పుడు ఆ టైంలో వాళ్ళు సపోర్టింగ్ ఎవిడెన్స్గా వాడుకోవచ్చు. అంతేకాని జస్ట్ బేస్డ్ ఆన్ ది FIR నో వన్ కెన్ డిసైడ్ ఎనీథింగ్ అనమాట, బికాస్ ఇట్ డు నాట్ హ్యావ్ అ సబ్స్టాంటివ్ ఎవిడెన్స్ వాల్యూ. ఓకే. So this is it guys, this is all about section 173 of BNSS FIR. మీరు ఎగ్జామ్స్ కింద ప్రిపేర్ అవుతూ ఉంటుంటే నేను చెప్పిన ప్రతి పాయింట్ని క్లియర్గా నోట్స్ రాసుకొని వెళ్ళండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేయడం వల్ల యుల్ గెట్ ఫుల్ మార్క్స్, దట్స్ మై అష్యూరెన్స్. సో లెట్స్ మేక్ అ law simple and accessible for everyone together. Okay, please subscribe to my channel and comment if you have any doubts. And మీకు ఇంకేదైనా టాపిక్స్ గురించి వీడియో కావాలి అంటే ఆ టాపిక్ ఏంటో కామెంట్ చేయండి, నా నెక్స్ట్ వీడియో ఆ టాపిక్ మీద ఉంటుంది.